అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు డబల్ బెడ్రూమ్ల దర్వాజాలు కిటికీలు ఎన్ని పెట్టినారు, ఎంత ఖర్చు వచ్చింది అనేది మీకు చెప్తాను. ఇదైతే మనకు మెయిన్ దర్వాజా. మీకు ఈ దర్వాజాలకి మీకు ఖర్చు మొత్తం టోటల్ ఎంత వచ్చింది అనేది మీకు అన్నీ చెప్తాను. ఇంటికి సంబంధించిన ఎన్ని దర్వాజాలు ఎన్ని కిటికీలు అనేది మీకు అన్ని ఎస్టిమేట్ మొత్తం టోటల్ ఇస్తాను. ఇది మెయిన్ దర్వాజా. ఇది ఒకటి. ఈ ఇంటికి సంబంధించినది మొత్తం టోటల్ 8 దర్వాజాలు వచ్చినాయి. 8 దర్వాజాలలో మనకు ఫస్ట్ మెయిన్ దర్వాజా ఎంట్రన్స్ దర్వాజా, దాని తర్వాత టోపీ దర్వాజా ఒకటి పెడతారు. ఆ టోపీ దర్వాజా పెట్టిన తర్వాత దాని పక్క పొంటి మళ్ళీ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్కి ఒకవేళ లేకుంటే ఇక్కడ పెట్టుకున్నారు. కిచెన్కి ఆప్షన్ లేదు ఇక్కడ. ఇవి 3 అయితే అయిపోయినాయి మనకు. ఇవి 3 అయిపోయిన తర్వాత ఇది ఒకటి బెడ్రూమ్. ఇది బెడ్రూమ్లో ఒకటి 4, మాస్టర్ బెడ్రూమ్ లోపల ఉన్నది 5, మీకు బాత్రూమ్ ఒకటి ఉన్నది ఒక 6 ఉన్నది, పూజ డోర్ ఒకటి ఉన్నది ఫ్రెండ్ ఇక్కడ, కిచెన్ది ఒకటి 7, ఇది ఒకటి ఫ్రెండ్, ఇది 8. ఒక ఇంటికి సంబంధించిన 8 బాత్రూమ్ వాటికి కూడా దర్వాజాలే పెట్టినాం మేము ఇక్కడ ఫ్రెండ్. ఇది మీకు 8 దర్వాజాలు కిటికీలు అయితే చూపిస్తా ఫ్రెండ్. ఇలాంటి కిటికీలు ఎత్తు 5.5, వెడల్పు 5 కిటికీలు. అలాంటి కిటికీలు మొత్తం టోటల్ 6 కిటికీలు ఉన్నాయి ఫ్రెండ్, చిన్న పెద్ద అన్నీ కలిపి. ఈ కిచెన్ కిటికీ, ఇది ఒకటి డైనింగ్ కాడ, ఇది హాల్ కిటికీ, ఇది కూడా హాల్ కిటికీ. సేమ్ కిటికీలు 5, 5.5 మంచి లుకింగ్ ఉంటుంది ఫ్రెండ్. ఇట్లా కూడా చేసుకోవచ్చు. నేను దీనికి అమౌంట్ ఎంత అవుతుంది అనేది మీకు చెప్తాను నేను టోటల్ ఇప్పుడు ఎస్టిమేట్. ఇది చిన్నది 3, 5.5 ఎత్తు ఫ్రెండ్. దీనికి అమౌంట్ 8 దర్వాజాలు 6 కిటికీలు ఎంత అవుతుంది అంటే ఫ్రెండ్, మీకు దీంట్లో సంబంధించింది 3టికి డబుల్ డోర్స్ పెట్టినాం ఫ్రెండ్. 3 డబుల్ డోర్స్ పెట్టినాం. మిగతా వాటికి అన్నిటికీ రెడీమేడ్ డోర్స్ పెట్టుకున్నాం. కిటికీలకైతే మొత్తం టోటల్ కిటికీలకి వుడ్డే మొత్తం. 3టికే మనం బయటి 3 కట్టతో చేయించినాం ఫ్రెండ్. మిగతా అన్నిటికీ లోపల రెడీమేడ్, అన్ని రెడీమేడ్. దీనికి ఫ్రెండ్స్ చూడండి, దీనికి మీకు ఎగ్జాక్ట్లీ మనకు వుడ్ ఎంత పడుతుంది అంటే ఫ్రేములకి 42, 38 ఫ్రెండ్ ఫీట్లు కన్ఫామ్గా. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ చెప్తలేను, ఎందుకంటే కొంతమందికి కొంచెం డిజైన్ చేంజ్ చేసుకుంటారు అంతే. ఎగ్జాక్ట్లీ 35, 36 ఫీట్లు పడుతుంది అంటే మంచిగా చేయించుకోవాలంటే. కొంతమంది డిజైన్ చేంజ్ చేసుకుంటారు కాబట్టి కొంచెం లుకింగ్ చేంజ్ అయిపోతుంది. అందుకనే దానికి ఒక 5 ఫీట్లు ఎక్స్ట్రా వేసుకుందాం, 40 ఫీట్లు వేసుకుందాం. మనం ఫ్రేమ్లకి 40 ఫీట్లు పడుతుంది, ఒక 20 ఫీట్లు డోర్లకి పడుతుంది ఫ్రెండ్. మొత్తం 20 ప్లస్ మీకు 40 ఎంతైనా ఫ్రెండ్ 80 ఫీట్లు అయిపోయినాయి. మీకు 80 ఫీట్లు కర్ర ఇంటికి పడుతుంది ఫ్రెండ్. మన ఇంటికి సంబంధించినది 80 ఫీట్ల కర్ర పడుతుంది మీకు. ఇంకొకటి ఏంటిది అంటే ఫ్రెండ్, 80 ఫీట్ల కర్ర పడుతుంది. ఇంకా కార్పెంటర్ మేకింగ్ ఛార్జ్ 60,000 తీసుకుంటారు, 55,000 తీసుకుంటారు, 50,000 తీసుకుంటారు, 50,000, 55, 60. ఎందుకంటే దాంట్లో చేసే పని బట్టి మేము రేట్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం మేము. ఎందుకంటే కొంతమంది కొన్ని వర్క్ అనేది పెంచుతారు. పెంచినప్పుడు మేము కూడా మేకింగ్ ఛార్జ్ కూడా పెంచుకుంటాం ఫ్రెండ్. ఇప్పుడు ఈ కిటికీ ఉన్నది, చిన్నగా ఉన్నది, ఈ కిటికీ ఉన్నది, పెద్దగా ఉన్నది. దీంట్లో మధ్యలో బెండ్ ఇస్తే ఏసీ బెండ్ అయిపోతుంది. దానికి అటు 2 రెక్కలు కింద 2 రెక్కలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం మేము, మేకింగ్ ఛార్జ్ పెంచేస్తాం మేము. అప్పుడు దీనికి 4 రెక్కలు వచ్చేది. అప్పుడు ఏంటంటే అప్పుడు 6 రెక్కలు వస్తాయి. అప్పుడు మాకు కూడా వర్క్ పెరుగుతుంది కదా ఫ్రెండ్. వర్క్ పెరిగినప్పుడు మేము కూడా అమౌంట్ తీసుకోవాలి కదా. అందుకనే ఇది ఇప్పుడు మీకు చెప్పినా కదా ఫ్రెండ్. మొత్తం టోటల్ ఫ్రెండ్ దీనికి గంప కుత్త చేసుకోవాలంటే మీరు వుడ్డుకి దానికి 3,20,000 మీకు మంచి క్వాలిటీతోనే వస్తుంది ఫ్రెండ్. 3,20,000 మంచి క్వాలిటీతో మీకు వుడ్ అనేది మీ ఇంటికి డెలివరీ అయ్యి కార్పెంటర్ చేసి మేకింగ్ ఛార్జ్ సహా ఇస్తాడు. మీకు కావాలంటే మేము కూడా చేసి ఇస్తాం. మీకు ఎలాంటి టెన్షన్ లేదు. మీరు మెసేజ్ చేయొచ్చు, నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్. మెసేజ్ చాలా మంది మెసేజ్ చేస్తారు. నేను పెట్టేటి మంచిగా ఉన్నాయా మంచిగా లేవా అనేది నాకు ఎట్లా అర్థమవుతుంది ఫ్రెండ్. మీరు కొంచెం నాకు మెసేజ్ చేస్తే నాకు కొంచెం తమ్ముడు భలే పెడతాను, అరే భయ్యా పెడతాను అన్నట్టు నాకు కూడా కొంచెం ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్. మేము చేసే పని కొంచెం మెసేజ్ పెట్టండి ఫ్రెండ్ ప్లీజ్ ఫ్రెండ్. ఇంకొకటి ఏంటి ఫ్రెండ్, మీకు చెప్పినా కదా నేను వుడ్ గురించి చెప్తానని చెప్పిన ఫ్రెండ్. వుడ్ గురించి మీకు 80 ఫీట్ల కర్ర పడుతుంది ఒక బిల్డింగ్కి. 8 దర్వాజాలు 6 కిటికీలు. వాటికి సంబంధించినవి
3 తలుపులు, కిటికీలు మొత్తం. ఓకేనా ఫ్రెండ్? మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్. నా యూట్యూబ్ ఛానల్కి అయితే మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్.